సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై దాడి చేసింది అనే వార్త వైరల్గా మారింది. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై ఇరాన్ నేరుగా దాడి చేసినట్లు అమెరికా ప్రభుత్వం, వైట్ హౌస్ లేదా ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ వాటిలో చాలా వరకు ధృవీకరణ లేని సమాచారం కూడా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ భద్రతా విషయంలో అమెరికా సీక్రెట్ సర్వీస్, రక్షణ వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉంటుంది. ఇలాంటి కీలక ఘటన జరిగితే ప్రపంచ మీడియా, అధికారిక సంస్థలు వెంటనే స్పష్టమైన ప్రకటనలు విడుదల చేస్తాయి. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వార్తను నిజమని నమ్మకుండా అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా మాత్రమే సమాచారాన్ని నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ విమానంపై ఇరాన్ దాడి జరిగిందనే వార్తకు అధికారిక ధృవీకరణ అయితే లేదు. కాబట్టి ఈ అంశంపై వచ్చే అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.